కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు మనకి చక్కని తరుణాన్ని ఇచ్చి, సమయాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, వనరులను మనకు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము వినలేనటువంటి ఎంతో దూర ప్రాంతం వరకు కూడా దేవుని యొక్క వాక్యం ఈ టీవీ ఛానల్స్ ద్వారా ప్రసారం చేయబడుతూ ఉన్నది. అయితే ఏదో ఈ వాక్యం మన గృహంలోకి వస్తుంది, మన కాళ్ళ దగ్గరికి వస్తుంది అనేటువంటి నిర్లక్ష్య స్వభావంతోటి ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని వినలేకుండా ఈ సమయాన్నే పాడు చేసుకొని వారి యొక్క పనిపాటలలో నిమగ్నమై దేవుని యొక్క వాక్యాన్ని వినలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ విధముగా కాకుండా దేవుని యొక్క వాక్యానికి సమయాన్ని ఇస్తూ, ఆయనకు విలువనిస్తూ, ఆయన యొక్క వాక్యాన్ని వినటం ఎంతో శ్రేయస్కరం. ఆయన వాక్యం వింటే ఎంతో నెమ్మది. ఆయన వాక్యం నీ గృహంలో ఈ విధముగా మాట్లాడటం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. కాబట్టి తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని ఏ ఏ ఛానల్స్లో ప్రసారం చేయబడుతూ ఉన్నాయో అన్ని ఛానల్స్లో వచ్చేటువంటి వాక్యాన్ని వినవలసిందిగా కోరుచున్నాను. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో నా ప్రభా, నీ ప్రియ బిడ్డలు నీ వాక్యాన్ని వినటానికి ఎంతో ఆసక్తితో వచ్చి ఈ టీవీ ముందు కూర్చుని నీ వాక్యాన్ని వినిచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి వారిపై ఉంచండి నాయన. నీ వాక్యాన్ని వినటానికి తగినటువంటి మనస్ఫూర్తిని దయచేయండి తండ్రి. మీ వాక్యాన్ని హత్తుకునేటువంటి వారుగా తయారు చేయండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. దుష్టునికి దూరముగా ఉంచండి నాయన. నీ ప్రియ బిడ్డలు మీరే హత్తుకొని మీరు ఆశీర్వదించి కృప చూపించమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమున మా ప్రభును ప్రియ కుమారుడు యేసునామమున మనం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు చెప్పేటువంటి మాటను ప్రతి వారు వినాలి. ఎందుకనంటే మనము చివరి దినాలలో ఉన్నాము కనుక దేవుని యొక్క వాక్యాన్ని అతి శ్రద్ధతో ప్రతి వారు విని ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని స్వీకరించాలి. ప్రతి వారు మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి వారు కూడా ఆయన ఇచ్చేటువంటి రక్షణను స్వీకరించాలనేటువంటి ఆలోచనతోటి కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని ఎవరు కూడా తృణీకరించడానికి వీలు లేదు. ఈ సమయంలో అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనములో దేవుడు మనతో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 verse 12. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేవు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు ఈ మాటలన్నీ కూడా. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనములో
ఈ విధముగా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి వలనను రక్షణ కలుగదు. నీ గడిచిన దినాలన్నిటిలో కూడా, నీవు బ్రతికిన బ్రతుకులో అంతటలో కూడా, గత జీవితములో అంతటా కూడా నీవు రక్షించబడ్డాను అనేటువంటి సంగతి నీ హృదయంలో ఉందేమో. నీవు రక్షించబడ్డాను అనే నీవు అనుకుంటున్నావేమో. దేవునిలో నిండారుగా నేనే జీవిస్తున్నాను, ఏ విధమైనటువంటి కళంకము నాలో లేదు అని నీవు అనుకుంటున్నావేమో. కానీ ఏ విధమైనటువంటి మనసుతోటి నీవు రక్షించబడ్డావు, ఏ విధంగా రక్షించబడినావు నీవు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగి, నిజమైనటువంటి రక్షణ ఎంతవరకు ఉందో అది నీవు గ్రహించుకోవాలని దేవుడు మనతో మాట్లాడతా. ఎవరి వలనను కూడా రక్షణ కలుగదు ఈ లోకంలో. ఒకవేళ నీకు ధనాన్ని ఇచ్చి నిన్ను రక్షించవచ్చు, నిన్ను ఆపదలో నుంచి, నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి నిన్ను రక్షించేటువంటి వారు ఒకవేళ ఉండవచ్చు. అంటే ఇకలోకములో రక్షించేటువంటి పనులు కొన్ని ఉన్నాయి, కానీ దేవుడు రక్షించేటువంటి పని చాలా గొప్పది. దేవుడు రక్షించేటువంటి పని చాలా గొప్పది అంటే ఏమిటి అని అంటే, దేవుడిచ్చేటువంటి రక్షణ భాగ్యము చాలా గొప్పది. దేవుడిచ్చేటువంటి రక్షణ భాగ్యం అని అంటే, ప్రతి మానవుడు కూడా, ఈ భూలోకములో జీవించేటువంటి ప్రతి మనుషుడు పాపాత్ముడే. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రతి వానికి కూడా రక్షణ లేదు. కాబట్టి ఇటువంటి పాపాత్ములై ఉండేటువంటి మనకు ఆయన ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా దేవుడు మనలను రక్షించుకున్నాడు, మన పాపముల నుండి విమోచించాడు. అది ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క రక్షణ భాగ్యం. ఆయన రక్షించుకున్నాడు, ఆయన బిడ్డలముగా మనల్ని స్వీకరించుకున్నాడు. ఆయన యొక్క కౌగిలిలో, ఆయన యొక్క ఒడిలో మనల్ని అందరినీ కూడా సాతానుకు దొరకకుండా ఆయన రక్షించుకొని భద్రముగా కాచి కాపాడగలిగినటువంటి దేవుడు. కానీ ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క రక్షణ ఒడిలో నుంచి మనం దూరంగా పారిపోతున్నాం. సాతాను యొక్క బలము ఎక్కువగా ఉండటం గల కారణంగా ఆయన ఇచ్చేటువంటి రక్షణను ధృవీకరించి ఆయనకు దూరంగా పడిపోయి జీవిస్తూ ఉన్నాం. ఎలాగంటే సాతానుకి బందీలమైపోతూ ఉన్నాం. ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యానికి దూరంగా ఉంటున్నాం. కానీ ఎవరి వలననో రక్షణ కలగదు. దేవుని వలననే మనము రక్షించబడి ఉన్నాము. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆ రక్షణ భాగ్యం ఎంతో గొప్పది. పౌలు శీలలు ఆ యొక్క చెరసాలలో ఉంచబడినప్పుడు దేవుని పాటలు పాడగా ఆ యొక్క చెరసాల బద్దలైపోవటం మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ ఎంతో గొప్పదిగా ఉన్నది మన పట్ల. దేవుని నమ్ముకునేటువంటి బిడ్డల పట్ల, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి ప్రజల పట్ల ఆయన యొక్క కృప. వీళ్ళు ఎంత బాధలలో ఉన్నా, ఎంత శోధనలో పడిపోయి ఉన్నప్పటికీ కూడా దేవునిలో నీవు విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని జీవించినట్లయితే ఆ చెరసాల ఏ విధముగా అయితే బ్రద్దలైపోయిందో, పౌలు శీలలు దానిలో ఉండి ఆ చెరలో ఉండి దేవునిని ఎల్ల వేళలా కూడా ఆయనను స్మరించటం మనం చూసాం, ఆయన్ని ప్రార్థించటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ విధమైనటువంటి రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ నామమునే మనము రక్షణ పొందగలము, కానీ ఆకాశము క్రింద ఇవ్వబడినటువంటి మరి ఏ నామములోనూ కూడా రక్షణ పొందలేము అని వారు అక్కడ సాక్ష్యం చెప్పటం మనం చూసాం. దేవుని కోసం చేసినటువంటి త్యాగాన్ని, వాళ్ళు చేసినటువంటి
ఆ విశ్వాసము యొక్క ప్రార్థన ఎంత వరకు బలముగా పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆ విధమైనటువంటి చెరలో ఉన్నప్పుడు, ఆ విధమైనటువంటి బాధలు ఉన్నప్పుడు దేవునికి నీవు అమితంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు సమస్త విధములైనటువంటి మేళతోటి నింపాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అంతే తప్ప నువ్వేదో నామకంగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళి ఏదో ఈ ఆచార ప్రకారంగా వెళ్ళి దేవునికి స్తుతించి బయటికి రావటం కాదు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యం ఎంత వరకు ఇది నిజమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి నీవు ఆయన ఇచ్చేటువంటి రక్షణలో జీవిస్తే దేవుడు నిన్ను చూసి ఆయన ఆనందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆశీర్వాదంతో నిన్ను నింపడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కాబట్టి నీవేం చేస్తావనంటే నిజమైనటువంటి రక్షణ ఎక్కడ ఉన్నది? ఈ మనుషులు ఇచ్చేటువంటి రక్షణ నీకు అవసరమా? ఈ మనుషులు ఇవ్వబడినటువంటి ఈ పొగడతలు నీకు అవసరమా? వాళ్ళలో రక్షణ లేదు. వాళ్ళు ఏదో రకాలైనటువంటి మాయ మాటలు చెప్పి నిన్ను మభ్యపెట్టి వారి యొక్క కార్యకలాపాలు, వాళ్ళ యొక్క అవసరతలు తీర్చుకోవటానికే నిన్ను ఉపయోగించుకుంటున్నారే తప్ప నిజమైనటువంటి రక్షణను ఇచ్చేటువంటి యేసుక్రీస్తు వారి గురించి వారు నీకు బోధించలేకపోతున్నావు. వాళ్ళు బోధించినా కానీ నీవు నిజమైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి నీవు తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి నిజమైనటువంటి యేసుక్రీస్తు వారిని నీవు జీవించి ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యము ఏ విధముగా ఉన్నది అని నీవు ఆయన యందు మంచి దృఢమైనటువంటి విశ్వాసముతోటి జీవించాలని ఆయన యొక్క కోరిక. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. అపోస్తల కార్యములు 16 వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 verse 31. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందెదరు. విశ్వాసము కలిగేటువంటి జీవితము, దేవునిలో విశ్వాసము కలిగినటువంటి జీవితము నీకు కావాలి. దేవునిలో విశ్వాసముతో జీవించేటువంటి జీవితము నీవు ఎప్పుడైతే అలవాటు చేసుకుని ఉంటావో నీలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి ఆ యొక్క దురాత్మలన్నింటినీ కూడా తొలగిపోవటానికి ఆస్కారము కలిగి ఉంటాయి. మెట్టుకేంటంటే విశ్వాసము కావాలి. విశ్వాసంతో యేసులో జీవించాలంటే యేసుక్రీస్తు వారు నా కొరకు మరణించారు అనేటువంటి ఆ యొక్క శిలువను గురించి ఆలోచించేటువంటి జ్ఞానము కావాలి. ఆయన మరణించిన ఏ విధముగా నీ కొరకు మరణించారు అనేటువంటి జ్ఞానము నువ్వు ఆలోచించాలి. అటువంటి జ్ఞానముతో నీవు ఆలోచించి ఎల్లవేళలా కూడా ప్రభువుని నీవు స్తుతించుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు అనేటువంటి సత్యాన్ని నీవు ఒప్పుకున్నట్లయితే ఎవరి వలన కూడా నాకు రక్షణ భాగ్యము కలగలేదు ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే తప్ప అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించినట్లయితే నీవు రక్షించబడతావు. నీవు కాదు, నీవును నీ ఇంటి వారును కూడా యెహోవాను సేవించాలి అనేటువంటి వాక్య భాగాలను మనము చూస్తున్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును కూడా రక్షణ పొందెదరు. ప్రతి వారిని కూడా రక్షించేటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సత్యాన్ని నీవు మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు తప్ప నిన్ను ఆదుకునేటువంటి వ్యక్తులు ఎవరు ఈ లోకంలో కనపడరు. ప్రభువైన యేసుక్రీస్తు వారే నిన్ను ఆదరించేటువంటి దేవుడు, నీ శ్రమలలో నుంచి విడుదల చేసేటువంటి దేవుడు, గొప్ప దేవుడు ఉన్నాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. అయితే ఏంటంటే నీలో ఉండేటువంటి ఆ చెడ్డ లక్షణాలను నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. ఆ హేయమైనటువంటి క్రియలని నీవు విడిచిపెట్టలేకుండా ఉంటున్నావు. కాబట్టి దేవుని దగ్గరికి నీవు రాలేకపోతున్నావు. ఆ కారణంగానే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోలేకుండా ఉంటున్నావు. కానీ అది కాదు, దేవునిలో విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు రక్షించబడతావు.
నీవే కాదు నీ ఇంటి వారు కూడా అందరూ రక్షించబడతారని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10-11 వచనములో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 97 verse 10-11. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనిడి. నీకు రక్షణ భాగ్యాన్ని కావాలి అని అంటే, దేవుడిచ్చేటువంటి రక్షణని నీవు స్వీకరించాలని అంటే, దేవునిలో నీవు మారు మనసు పొందాలి అని అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనిడి. దేవుని నువ్వు ప్రేమించాలి అని అంటే, దేవుని ఏదైనా నీవు అడగాలి అని అంటే, దేవునిలో నీవు నిమగ్నమై ఉండాలి అని అంటే, దేవుని యొక్క క్రియలను నీవు కళ్ళారా చూడాలి అని అంటే చెడుతనమును అసహించుకొనిడి అని దేవుడు మనతో తేట తెల్లముగా మాట్లాడుతున్నారు. చెడుతనమును అసహించుకొనిడి అని చెప్తూ ఉన్నారు అని అంటే దాన్ని విడిచిపెట్టలేకుండా ఉంటున్నావు. నీవు ఆ చెడుతనానికే ఎక్కువ స్థానాన్ని ఇస్తూ ఉన్నావు. ఆ సాతాను యొక్క శోధనలకు నీవు దానికి గురైపోతూ ఉన్నావు. సాతానుడంటేనే నువ్వు ఇష్టపడిపోతూ ఉంటున్నావు. సాతాను నీ వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటున్నావు. దేవుని యొక్క కార్యకలాపాలకి, దేవుడిచ్చేటువంటి రక్షణ భాగ్యానికి నీవు దూరంగా జీవిస్తూ ఉన్నావు. అలా దూరంగా జీవించడం వలన దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నావు. దేవునిచ్చేటువంటి ఆ రక్షణను దూరం చేసుకుంటూ ఉన్నావు. ఎందుకని? చెడుతనమున అసహించుకొనిడి దేవుని ప్రేమించువారులారా. దేవుడు ఇక్కడే చెప్తా ఉన్నాడు నీతో. దేవుని నువ్వు ప్రేమించాలి అని అంటే ఈ విధమైనటువంటి పనిని నీవు చేయాలి. ఆ చెడు పనులకు దూరంగా ఉండాలి, చెడు తలంపులకు దూరంగా ఉండాలి. న్యాయమైనటువంటి పద్ధతిలో నీవు జీవించటానికే దేవుడిచ్చేటువంటి ఈ బైబిల్ గ్రంథంలో మాటల ప్రకారంగా నీవు జీవించటానికే ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినట్లయితే, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా చేసినట్లయితే ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని స్వీకరించటానికి ఎంతో ఆనందముతోటి ఆయన దగ్గరకు రావటానికి నీవు ఇష్టపడతావు. తన భక్తులను ప్రాణములను ఆయన కాపాడువాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. దేవునికి స్తోత్రం. భక్తిహీనుల చేతిలో నుంచి, ఆ యొక్క సాతాను చేతుల్లో నుంచి, సాతాను యొక్క బంధకాలలో నుంచి, సాతాను యొక్క పనులలో నుంచి దేవుడే నిన్ను విడుదల చేస్తాడు. ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యం కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయనే ఈ సమస్త విధములైనటువంటి ఈ సాతాను స్వభావాల నుంచి విడుదల చేస్తాడు. ఆయన చేయటానికి సంసిద్ధత కలిగినటువంటి దేవుడు. అయితే మొదటగా నీవు ఆయన్ని ఇష్టపడటం లేదు. మొదటగా ఆయన సన్నిధిలోకి రావటానికి ఇష్టపడటం లేదు. ఆయన్ని నువ్వు లెక్క చేయటం లేదు. ఆయన తృణీకరించి నీవు జీవిస్తూ ఉన్నావు. సాతాను బలం వల్ల ఆయన తృణీకరించి జీవించినప్పుడు దేవుడు కూడా నిన్ను తృణీకరిస్తావు. అందుకే ఈ విధమైనటువంటి హీన స్థితిలో నీవు జీవిస్తూ ఉన్నావు. హీనమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావు. ఎందుకనంటే దేవుని అసహించుకుంటున్నావు కాబట్టి, దేవుని బిడ్డను అసహించుకుంటున్నావు కాబట్టి, దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితము నీకు లేదు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆ రక్షణకు నీవు దూరంగా ఉంటున్నావు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకును ఆనందము విత్తబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూసారా? నీతిమంతుల కొరకు వెలుగును. దేవునిలో నీవు మంచిగా జీవించినట్లయితే ఆయన వెలుగు నీకు చూపిస్తూ ఉంటున్నారు. చీకటిలో వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది.
ఎందుకంటే దేవుని నీవు హృదయపూర్వక అంగీకరించావు కాబట్టి, విశ్వాసముతోటి ఆయనలో జీవిస్తున్నావు కాబట్టి నీవు నీతిమంతుడుగా పరిగణింపబడతా ఉన్నావు. నీతిమంతుడుగా ఎప్పుడైతే నువ్వు పరిగణింపబడతా ఉన్నావో ఆయన ఇచ్చేటువంటి వెలుగు కూడా నీ ముఖము మీద ప్రకాశింపబడతా ఉన్నది. దైవ బిడ్డరా, దైవ భక్తుడు అనేటువంటి ఆ టైటిల్ నీకు ఇవ్వబడతా ఉంది ఈ లోకంలో. క్రిత జీవితంలో అయితే ఆ వ్యక్తి దేవునికి దూరంగా జీవించాడు, ఇప్పుడైతే చాలా మంచి దైవజనుడు అయ్యాడండి అనేటువంటి సాక్ష్యాన్ని నీవే చెప్పగలుగుతావు. ప్రజలు చెప్పుకుంటారు నిన్ను. ఎందుకనంటే నీతిమంతుల కొరకు వెలుగు ప్రకాశించుతున్నది. నీతిమయమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో జీవిస్తావో ఆయన ఇచ్చేటువంటి వెలుగును నీవు స్వీకరించడానికి నీవు అర్హుడు. యథార్థ హృదయాల కొరకు ఆనందము వెత్తబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. యథార్థమైనటువంటి హృదయముతోటి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, మంచి మనసుతోటి ఎప్పుడైతే దేవునిని స్వీకరిస్తావో, యెహోవా యందు సంతోషించుడి. యథార్థ హృదయాల కొరకు ఆనందము వెత్తబడి ఉన్నది. నీతివంతులారా యెహోవా యందు సంతోషించుడి. యథార్థమైనటువంటి హృదయము ఎవరైతే సంపాదించుకుంటారో వారికి ఆనందము వెత్తబడి ఉన్నది. ఆనందమయమైనటువంటి జీవితము నీకు కావాలంటే, సంతోషకరమైనటువంటి జీవితంలో నీవు జీవించాలనంటే, నీ కుటుంబం అంతా కూడా సంతోషముగా ఉండాలని అంటే ఏం చేయాలంటే యథార్థమైనటువంటి హృదయము దేవుని ద్వారా నీవు సంపాదించుకో. దేవుని ద్వారా నీవు యథార్థమైనటువంటి హృదయాన్ని నువ్వు సంపాదించుకొని జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తాడో ఆనందాన్ని ఇస్తాడో. ఆనందము వెత్తబడి ఉన్నది నీ కుటుంబంలో. ఇటువంటి ఆనందానికి నీవు దూరమై ఆ కష్టాలనే కొనుక్కు తెచ్చుకొని ఉంటున్నావని అంటే నీవు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో నీవు జీవిస్తూ ఉన్నావో ఒకసారి నీవు ఆలోచించు. ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు, దేవుడిచ్చేటువంటి మాటలలో ఎంత గొప్పతనం ఉన్నదో ఒకసారి ఆలోచించి నీకు ఏది మంచిదో, చెడ్డదాన్ని స్వీకరించుకుంటావో మంచిదాన్ని నీ స్వీకరించుకుంటావు. ఆనందకరమైనటువంటి జీవితం నీకు కావాలో, దుఃఖకరమైనటువంటి జీవితం నీకు కావాలో, సాతాను స్వీకరించినట్లయితే దుఃఖమయమైనటువంటి జీవితంలో నీవు ఉంటావు. ఆనందకరమైనటువంటి జీవితంలో నీవు జీవించాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన విధముగా నీవు జీవించినట్లయితే ఆనందకరమైనటువంటి జీవితము నీకు లభిస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి యథార్థమైనటువంటి మంచి మనసుతోటి దేవునిని నీవు సేవించినట్లయితే ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని నీవు స్వీకరించగలుగుతావు. దేవుడిచ్చేటువంటి రక్షణను నీవు తృణీకరించవు. ఆయన ఇచ్చేటువంటి ఆ రక్షణ భాగ్యములో, ఆయన ఇచ్చేటువంటి ఆనందములో జీవించాలని దేవుడు నీ పట్ల వ్యక్తం చేస్తున్నాడు. మంచి మనసుతో, సదుద్దేశంతో ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక నుంచి ఆయన క్రత జీవితంలో చేసినటువంటి ఆ అతిక్రమములను విడిచిపెట్టి నేటి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు. ఆయన నేను చేసినటువంటి ఈ అతిక్రమములు, ఈ పాపముల కొరకు ఆయన శిలువ మీద మరణించి ఆయన ప్రశస్తమైనటువంటి రక్తము ఆ శిలువ మీద సిందించటం ద్వారా ఆయన నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. నా పాపములన్నీ కూడా పరిహరింపబడినవి అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగి ఆయనలో నిజమైనటువంటి భయభక్తులు కలిగేటువంటి జీవితాలను జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాబట్టి. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము
క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ తలలు వంచవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ వాక్యము ద్వారా మీ ప్రియ బిడ్డలతో మాట్లాడారు ప్రభువా. మీరు ఇచ్చేటువంటి రక్షణ భాగ్యములు ఎంతో విలువ ఉన్నది నాయన, ఎంతో గొప్పతనం ఉన్నది నాయన. ఇదిగో ప్రభువా, సాతానుడు మీ ప్రియ బిడ్డలను నా తండ్రి పట్టుకొనకుండా, నా ప్రభువా మీ యందు విశ్వాసం కలిగినటువంటి జీవితంతోటి జీవించగలిగినటువంటి కృపనే ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. సాతానును దూరపరచండి నాయన. మీ ప్రియ బిడ్డలు ఎక్కువగా మిమ్మల్ని గురించి తెలుసుకునేటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని, మీ సమాధానమును దయచేయండి ప్రభువా. ప్రతి వారికి కూడా మంచి మనసు ప్రసాదించి మిమ్మల్ని పూజించుకుని స్తుతించుకునేటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఈ చిన్ని మనవులు మీ పరలోక సన్నిధిలో చేరనిమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకు, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతోని నింపుము కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.